మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఈరోజు ఉదయం ముంబై నుండి పూణే జిల్లా బారామతికి వెళుతున్న చాప్టర్ విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండింగ్ కావలసి ఉంది. ల్యాండింగ్ సమయంలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా నిర్దేశించిన స్థానంలో కాకుండా ప్రత్యేక విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగినట్టు తొలుత విమానయాన సంస్థ డీజీసీఐ గుర్తించింది. సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. విమానం నేలకు పడిపోతున్న సమయంలో పెద్ద శబ్దంతో మంటలు వచ్చినట్టుగా స్థానికులు గుర్తించారు. విమానంలోని ఇంధనానికే మంటలంటుకుని భూమికి బలంగా ఢీకొట్టడంతో విమానం 2 భాగాలుగా విరిగిపోయిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక వైద్యులు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది కూడా మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. మంటలు చెలరేగినట్టు విమానం బలంగా నేలను ఢీకొట్టడంతో విమాన భాగాలు శకలాలుగా చెల్లాచెదురుగా పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలు, మానవ తప్పిదం కోణాల్లో విచారణ జరగనుంది. దీనిపైన విచారణ జరిపేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విమానం ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చిన కమ్యూనికేషన్ సిబ్బంది వాతావరణ పరిస్థితులు గమనించలేదా అన్న దానిపైన కూడా విచారణ చేపట్టనున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానానికి మహారాష్ట్రలో ప్రత్యేకత ఉంది. మహారాష్ట్రలో పూనా నుండి అజిత్ పవార్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తిరుగులేని నాయకుడు. రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడు. ఎన్సీపీ సీనియర్ నేతగా, పలుమార్లు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. బారామతి నియోజకవర్గంలో ఆయనకు అపారమైన ప్రజాభిమానం ఉంది. అజిత్ పవార్ మృతిపైన ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు కేంద్ర రాష్ట్ర నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో అసువులు బాసిన శరద్ పవార్ మృతి రాజకీయాల్లో తీరని లోటు. ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం స్థానం ఖాళీ కావడంతో రాజకీయంగా కీలక పరిణామాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో చిన్న చిన్న పొరపాట్లను గుర్తించలేకపోవటం కారణంగా ఎందరో నాయకులు హెలికాప్టర్ మరియు విమాన ప్రమాదాల్లో అసూలు రాస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని బ్రేకింగ్ న్యూస్, తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏడీబీసీ న్యూస్.